ధ్యానం కొంచెమైనా చేస్తే రాదు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కేచరి ముద్రలో ఉంటాం. కేచరి ముద్ర అంటే ఈ నాలుక పైన అంటుకుంటుంది. మనం ధ్యానం కూర్చున్నప్పుడు ఏమవుతుంది, నాలుక పైన కలుసుకుంటుంది. దాన్ని కేచరి ముద్ర అన్నారు. మనం డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ ఇది ద్రవంలో బొట్టుగా తాగుతుంది. బాగా డీప్గా ఉండాలి, అర్థం అవుతుంది. డీప్ మెడిటేషన్ ఉన్నప్పుడు అర్థం అవుతుంది. ఆ బొట్టుగా ద్రవంలో తాగిన దాన్ని ఇక్కడ గంగాజలం ఉన్నారు శంకరాచార్య. ఇకపోతే సకృతజ్ఞేన మురారి సమర్చ. మురారి అంటే దివ్య జ్ఞానం, ఎన్లైట్మెంట్. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంతో సంపర్కం చేసి కొంతైన కొంచెమైన సజ్జన సాంగత్యం చేయాలి. చనిపోయిన బయటకెళ్ళిన తర్వాత మూర్ఖలో ఏమీ అడగదు. కొంచెమైన జ్ఞానం ఉంటే పూర్వలోకానికి వెళ్ళిన తర్వాత ఏమీ అడగదు. నువ్వు భూమి మీద ఏం చేసావు, ఏం చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏమీ ఉండవు. పూర్త లోపాలలో విహరిస్తారన్నమాట. ఏది గీతా పఠనము, ధ్యానము, సజ్జన సాంగత్యం, ఈ మూడింటి ఎలాంటి క్వశ్చన్లు ఉండవు. పూర్త లోపల హాయిగా విహరిస్తారన్నమాట. ఇవి లేకపోతే మాత్రం క్వశ్చన్స్ వేస్తారు. నువ్వేం చేసావు, భూలోకంలోకి వెళ్ళి ఏం చేయలేదు, ఏం తెలుసుకోలేదంటే సరే మళ్ళీ జన్మ తీసుకుపోవాలంటారు. ఈ మూడు కనుకుంటే మళ్ళీ జన్మ అంటూ భూలోకంలో జన్మ ఉండదు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, భారతదేశ రాష్ట్రపతి కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది. ఈ విధంగా శంకరాచార్య గారు